పహల్గామ్ సంఘటనకి కారణమైనటువంటి పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పేందుకు గతంలో ప్రపంచ బ్యాంక్ ఎదుట కుదిరిన ఒప్పందపు కాల పరిమితి కూడా ముగిసిపోయినటువంటి దశలో జీలాం, చీనాబ్ నదులకు వెళ్ళేటటువంటి భారత్ నుంచి వెళ్ళే నీళ్ళని ఆపివేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఇక ఒప్పందం లేదని తేల్చెప్పింది. పాత ఒప్పందం పూర్తయింది. కొత్త ఒప్పందం పెట్టే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది. ప్రపంచం ఎదుట పాకిస్తాన్ ఏడ్చింది. వాళ్ళు ఆ ఒప్పందం నుంచి బయటికెళ్ళొద్దంటే ఉంటే గదా వెళ్ళడానికి. ఒప్పందం కాల పరిమితి ముగిసిపోయింది. కొత్తగా వాళ్ళతో మేము సిద్ధంగా లేం. మా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరపబోమని, జరిపితే మేమే బాధ్యత వహిస్తామని రాసిస్తే చెప్పండి అప్పుడు మాట్లాడతా ఉంది భారత్. అలా రాసివ్వడానికి పాకిస్తాన్ సిద్ధం లేదు. అట్లాగా రాయించగలిగిన దమ్ము అమెరికా, యూరప్ దేశాలకి లేదు. ఇప్పుడు తాజాగా భారతదేశం నీళ్లు ఆపుతామంటే ఇంకా ఆపలేదు. వాస్తవంగా 2027, 28 పడతది. జేలం, చెనాబ్ నదుల మీదన వాటర్‌ని తీసుకొచ్చి మన దేశంలోని పంజాబ్ కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలకు కావచ్చు వీటికి డైవర్ట్ చేయడానికి. ప్రస్తుతం ఇప్పటికి టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా ప్రకృతి వైపరీత్యాల కారణంగా రాకపోతున్న నీళ్లు ఆల్రెడీ భారత్ లాగేసుకుంటుందన్న ప్రచారం అక్కడ తెర మీదకి తీసుకొచ్చారు. తద్వారా ఆళ్ళని సేవ్ చేసుకునేటటువంటి. ఇప్పుడు వాళ్ళు చెప్పుకొస్తున్నదేంటంటే ఇండస్ వాటర్ ఆపితే 50% పాకిస్తాన్ ఉద్యోగాలు పోయినట్టే. 25% పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అలాగే ఆహారానికి, తిండికి గూడా ఎతుక్కోవాల్సినటువంటి పరిస్థితొస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ఊపిరి ఆగిపోయేటటువంటి పరిస్థితి అని చెప్పుకొస్తున్నారు పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి మంత్రి ఈ మాలిక్ లాంటి వాళ్ళు.